నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. శుభమస్తు. గురుగారు, చాలా మందికి కూడా సొంతిల్లు కొనుక్కోవాలి అనుకునే కళ ఉంటుంది. దానికోసం సంవత్సరాలుగా కష్టపడుతూ ఉంటారు. కానీ ఎందుకో చాలా అడ్డంకులు వచ్చి చాలా మందికి ఆ కళ నెరవేరదు. కళగానే ఉండిపోతూ ఉంటుంది. అసలు ఒక చక్కటి పరిష్కారం ఇది చేస్తే వీళ్ళకు సొంతింటి కళ నెరవేరుతుంది అనేటువంటి ఏదైనా పవర్ఫుల్ రెమెడీ ఉందా? ఎందుకులే, అసలు రెమెడీ అని కాదు, అది చేసుకుంటే తప్పకుండా. అసలు మీరు ఏదో సంవత్సరాల తరబడి కష్టపడుతుంది అనుకుంటారు. లేదు, వాళ్ళు కష్టపడట్లేరు. సరైనటువంటి ప్రణాళిక లేకపోవడం. ఇప్పుడున్నటువంటి వ్యక్తులందరూ కూడా రెండు విషయాలు చెప్తాను నేను. అంటే మళ్ళీ దానికి కూడా చాలామంది వచ్చేసి నీకంటే డబ్బులు వస్తాయి, నువ్వు మంత్రాలు చదువుతావు, తూతూ అనగా నీకు డబ్బులు వస్తాయి. ఎందుకు వస్తాయి? మాకు తూతూ మంత్రాలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు మీరున్నారు, మన టీవీ వాళ్ళు నాతో ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం ఉంది. నాకంటే గొప్పోడు, నాకంటే గొప్ప వ్యక్తులు సామవేద శర్మ గారు ఉన్నారు, చాగంటి వారు ఉన్నారు, తర్వాత మనకి గరికపాటి వారు ఉన్నారు. అయితే ఇంకా నాకంటే చదువుకున్న వాళ్ళు, అట్టహాసంతో ఉన్నవాళ్ళు, నెత్తర కొద్దిగా టోపులు పెట్టుకొని 4 కడియాలు 5 కడియాలు పెట్టుకొని ఒక 70 రుద్రాక్షలు వేసుకునే వాళ్ళు ఉన్నారు. ఒక 10 ఏళ్ళకి 10 కంకణాలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అనుకోండి. మరి ఎందుకు కిరణ్ శర్మ దగ్గరికి ఎందుకు వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు? ఏదైనా విషయ పరిజ్ఞానం కోసం ఆయన అడిగితే 4 విషయాలు స్పష్టంగా చెప్పగలరు. అంటే నా దగ్గర 2 విషయాలనే వస్తున్నారు కదా, 10 లేకపోతే 2 అయితే ఉన్నాయి కదా. అంటే మనకి తగిన గుర్తింపు కోసం కాకుండా నీ యొక్క పరిశ్రమ సరిగ్గా చేసే ప్రయత్నం చేయాలంటానే. నీ పరిశ్రమ నువ్వు సరిగ్గా చేయడం లేదు కాబట్టి నీ గుర్తింపు రావట్లేదు. నీ పరిశ్రమ సరిగ్గా లేదు, 4 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నా. ఏం కష్టపడుతున్నావు నువ్వు? ఎక్కడ పొదుపు చేసావు చెప్పండి నాకు. ఈ ఇల్లు కొనాలనుకునే వ్యక్తి పొదుపు చేయకపోవడం వల్లనే ఇల్లు కొనటం లేడు. కేవలం ఒకటే విషయం, వీళ్ళు అసలు ప్లానింగ్ లేదు వీళ్ళకి. భార్యకు కానీ భర్తకు కానీ 5-6 ఏళ్ళ నుంచి మేము అనుకుంటున్నామండి సంకల్పం. నేను కూడా అనుకుంటే సంకల్పం, నాకు కూడా మహేష్ బాబు ఇంటి పక్కన ఇల్లు ఉంటే బాగుండు, రామ్ చరణ్ ఇంటి పక్కన ఇల్లు ఉంటే బాగుండు, ప్రసాద్ పోయి సినిమాలు చూడేందుకు ఇంటి పక్కనే ఉంటాడు కదా, అందరూ వచ్చినప్పుడు చూస్తుంటే నన్ను కూడా చూస్తారు కదా, నేను కూడా అనుకోవచ్చు కదా. అలా కూడా అవుతుంది సంకల్పం చేసుకుంటే. రామ్ చరణ్ ఇంటి పక్కన ఇల్లు కొనొచ్చు మనం. ఆయన గొప్ప అంటే ఆయన దేవుడా? ఏమైనా చిరంజీవి దేవుడా, లేకపోతే ప్రభాస్ దేవుళ్ళ, మహేష్ బాబు దేవుళ్ళ? వాళ్ళు మళ్ళీ మనుషులు కదా. కానీ రాక్ స్టార్స్. నీ సంకల్పం ఆ స్టార్ లెవెల్ ఉండాలి. మన సంకల్పం ఆ స్టార్ లెవెల్ ఉంటే నువ్వు వాళ్ళ ఇంటి పక్కన ఇల్లు కొనగలిగే అవకాశం ఉంటుంది. నెరవేరుతుంది స్వామి, ప్రతి ఒక్క వ్యక్తికి కళ నెరవేరుతుందమ్మా. ప్రతి వ్యక్తికి నెరవేరుతుంది, స్థాయి తగ్గట్టు ఉంటుంది. ఏ స్థాయి తగ్గట్టు కల తప్ప ఏమొస్తుందిరా, పొద్దున్న లేవగానే పొద్దున ఇల్లు కొంటా అంటివి, రాత్రి ఏం గట్లా మాట్లాడుతూ పొద్దున ఏమి ఇల్లు కొనపోతివి, ఏం చేయకపోతివి. వచ్చిన డబ్బుని సరి అయినటువంటి జాగ్రత్తగా వచ్చిన 100 రూపాయల్లో 10 రూపాయలు నువ్వు కూడబెట్టి. ఫస్ట్ 10 రూపాయలు నువ్వు జాతకం ఒక పక్కన డబ్బాలో పెట్టు. ఒక్కసారి నీకు పొదుపంటూ అలవాటు అయితే నీకు అనేక మార్గాలు వస్తాయి. నీకు ఇప్పుడు సింపుల్ లా చెప్తాను, మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మన సపోజ్ క్రెడిట్ కార్డు మీరు బాగా రెగ్యులర్ కట్టారు, 2 ఇయర్స్ కట్టారు. ఎన్ని ఫోన్లు వస్తాయి మీకు? ఆ లోన్ ఇస్తాం, ఈ లోన్ ఇస్తాం, మీకు ఇది ఇస్తాం, అది ఇస్తాం. అంటే మీ వారు అయితే మీ అన్న మీ నాన్నగారు కారు కొన్నారు, రెగ్యులర్ ఈఎంఐ కట్టాడు. కరెక్ట్గా 6 మంత్స్ తర్వాత 1 ఇయర్ తర్వాత సార్ మీకు 250 లోన్ ఇస్తారు సార్ కారు మీద అంటాడు. కారుకి 25 లక్షలు 30 లక్షలు అయితే 250 లోన్ ఎట్టిస్తావరా అంటే మీ బ్యాలెన్స్ షీట్ బాగుంది సార్. ఏం బ్యాలెన్స్ బాగుందిరా అంటే మన కట్టే ఈఎంఐ పర్ఫెక్ట్గా ఉంది, మిస్ అవ్వలేదు. ఇంకోటి ఏదో కొన్నాం ఈఎంఐ మీద, అది బాగా కట్టేసాం. బజాజ్ ఎలక్ట్రానిక్స్లో ఒక టీవీ కొన్నాం, దానికి బర్త్ కట్టేసాం. కాబట్టి 3 ఈఎంఐలు కట్టాడు, వీడు గట్టిగా ఉన్నాడు అంటే వీడి ఒక బ్యాలెన్స్ షీట్ కరెక్ట్గా ఉంది కాబట్టి మనం వీడికి ఇవ్వచ్చు. లాజిక్ అదే కదా. అంటే క్రెడిట్ కార్డు అప్పు చేసి దాన్ని కట్టేందుకు వాడు మనకి ఇంకా లోన్లు ఇస్తా అంటున్నాడు. అంటే అర్థం ఏమిటి? పొదుపుగా దాన్ని జాగ్రత్తగా వాడడం వల్ల, క్రెడిట్ కార్డు వాడడం వల్ల నీకు ప్రయోజనం ఉందా లేదా అక్కడే చెప్తుంది కదా. దాని జాతకం ఎందుకు? పొదుపైనటువంటి తత్వాన్ని కనుక నువ్వు మెయింటైన్ చేసుకోగలిగితే 2 సంవత్సరాలు ఇల్లు కొనవచ్చు. ప్రతి రాశి వాళ్ళు ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో 12 రాశుల వారు కూడా ఇల్లు కొనవచ్చు. ఎందుకు మరి కొనట్లేరు? 3-4 కారణాలు దానికి ఉన్నాయి. ఒక డిపెండెన్సీ, ఎవడో ఒకటి ఇస్తాడులే మనకి. పలానో డబ్బులు ఇచ్చినప్పుడు, పలాని పొలం కొన్నప్పుడు, పొలం అమ్మిన తర్వాత వచ్చే డబ్బులతోని మనకు డబ్బులతో బంగారం పెట్టి కొందాం. ఏదో అది తాత బోడగుండికి అవ్వ మోకాలు ముడిపెట్టి నీ పొలం అమ్మేది ఎప్పుడు, నువ్వు ఇల్లు కుట్టేది ఎప్పుడు? దానికి సంబంధం లేకుండా డిపెండెన్సీ వద్దు. మనం ఈ సంవత్సరం ఇల్లు కొందామండి, వచ్చిన ధనాన్ని పొదుపు చేసుకునేటువంటి అది ఫినాన్షియల్ ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటే అప్పుడు నీ జాతకంలో రావాలి. అప్పుడు నీ జాతకంలో 4వ స్థానం అంటారు. నీ జాతకం 4వ స్థానం అంటే కర్మస్థానం. అంటే కర్మస్థానం ఏంటంటే మాతృస్థానం. ఆ తల్లి ఆచరణలో అదే గృహస్థానం కూడా, అదే మాతృస్థానం. నీ 9వ స్థాన దృష్టి నీ 4వ ఇంటి మీద ఉంటుంది. అప్పుడు నీకు భగవంతునటువంటి అనుకూలతతో, గ్రహాలకు అనుకూలతో నువ్వు 1 లక్ష రూపాయల దగ్గర పెడితే ఆటోమేటిక్గా 10 లక్షలు నీకు అప్పిచ్చేవాడు దొరుకుతాడు. ఏమైనా కిరణ్ శర్మ నాకు డబ్బులు కావాలా, నా దగ్గర ఉన్నాయి, ఇస్తాను. ఏమైనా 3 ఏళ్ళ తర్వాత ఇచ్చే నాకు, నేను పలానా మా అమ్మాయి దగ్గరికి వెళ్తున్నా, అమెరికాకి వెళ్తున్నా, 10 లక్షలు నీకు ఇస్తాను నేను ఏమో అంటే అనేవాడు ఉంటాడు. లక్ష మాకు మా అమ్మకి చాలా టీవీలో చెప్పాను నేను. మా అమ్మగారు కాలం చేశారనుకోండి, నాతో ఒక మాట అనేది 2002-2001లో నాతో ఒక మాట అనేది, నాన్న ఒకటేనా అమ్మవారు చెప్పేదట్రా, అసలు ఏ పురాణం లేదు అది, మా అమ్మ చెప్పేది నాకు.
అరే అమ్మవారు ఒక దగ్గర కథ ఉందిరా, అమ్మవారు అనేదట, 1,00,000 రూపాయల దాకా నన్ను కాపాడుకో, నన్ను కాపాడు, 1,00,000 తర్వాత జీవితాన్ని నేను కాపాడుతాను చెప్పేదట్రా అని చెప్పేది. అది ఎట్లా అంటే 1,00,000 వరకు నన్ను పొదుపు చేస్తే జీవితాంతం నాతో లక్ష్మీదేవి ఉంటుంది కదా అని చెప్తుంది మా అమ్మ. ఆ లక్ష్మిని కాపాడే ప్రయత్నం చేయండి. 1,00,000 వరకు కాపాడితే డబ్బు విలువ తెలుస్తుంది మనకి. అరే 1,00,000 రూపాయలు అయినాయి, ఇప్పుడు దీనికి ఇంకో 2 లక్షలు చేద్దాం, దీనికి 3 చేద్దాం, భార్యకు 50,000, కూతురుకు 50,000, అందరు కలిసి ఒక 2 లక్షలు దాచుకునేసరికల్లా, దాచుకోవడం అంటే ఏమిటి, వృధా ఖర్చులు నియంత్రించుకుంటారు వాళ్ళు. అరే నాన్న 100 రూపాయలు ఇచ్చాడు, ఎందుకులే 70 రూపాయలు డబ్బులు వేసుకో, 30 ఖర్చు పెట్టుకుంటా అని ఆడపిల్ల అనుకుంటుంది. కొడుకు బండి మీద పెట్రోల్ వేసుకొని బండి మీద ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళకుండా, ఎందుకులే నాన్న కష్టపడుతున్నాడు, 50 రూపాయలు పెట్రోల్ వేస్ట్ ఎందుకు, డబ్బాలు వేసేస్తాను వాడు. నువ్వు బయటికి వెళ్ళి దమ్ము కొట్టాలి, ఒక పెగ్గు 2 పెగ్గులు వేసుకోవాలి, వీడు మానేస్తాడు. అనవసరంగా చీరలు సాయలు కొనాలి, అనవసరం పప్పులు ఉప్పులు కొనాలి, ఆమె మానేస్తుంది. అంటే తక్కువ ఖర్చును తగ్గించుకునే ప్రయత్నంలో నలుగురు కలిసి పొదుపు కనుక ఏర్పాటు చేసుకుంటే లక్ష్మీదేవి సంతోషపడుతున్నారే, వీళ్ళన్ని గౌరవిస్తున్నారు, వీళ్ళకి నేను అధికంగా ఇద్దని చెప్పేసి అప్పుడు 4వ స్థానం మీద అమ్మవారి అనుగ్రహం ఏర్పడుతుంది. ఇది జన్మజాతకంలో వచ్చే ఫలితం మనకి. కాబట్టి ఇటువంటి ఫినాన్షియల్ మనకు అనుకూలత ప్రణాళిక వేసుకుంటే తప్పకుండా ఈ పరాభవనామ సంవత్సరంలో 12 రాష్ట్రాల వరకు కూడా వారి తగ్గ ఇల్లు, సింగిల్ బెడ్రూమో లేకపోతే ఒక సింగిల్ రూము, లేదా ఒక డబుల్ బెడ్రూమో, త్రిబుల్ బెడ్రూమో, లేకపోతే విల్లా కొనడమో ప్రతి ఒక్క వ్యక్తికి సాధ్యమే. అది ఖచ్చితంగా అవుతుంది. అది ఫినాన్షియల్ ప్రణాళిక మనకు లేకపోవడం వల్ల వచ్చే నష్టమే తప్ప 4 ఏళ్ళ నుంచి అనుకోవడం వరకే, అనుకునేటువంటి ప్రణాళిక ఏమీ లేదు. ఆ ప్రణాళిక లేకపోవడం వల్ల ఇంత తప్ప దీనికి జాతకానికి ముడిపెట్టే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మీరు అడిగారు ఇప్పుడు ఏం చేస్తే వస్తుంది అంటే, ఒకటే విషయం, జన్మజాతకంలో 4వ స్థానం తప్పకుండా చంద్రుడి స్థానం. ప్రతిరోజు మీరు చంద్రాష్టోత్తరం చదవండి. చంద్రుడు గృహకారకుడు, మంచి గృహాన్ని ఇస్తాడు, చాలా మంచి చక్కటి గృహాన్ని, వెన్నెల తత్వం లాంటి గృహాన్ని ఇస్తాడు. చంద్రుని ఆరాధన చేయండి. రెండవది, మీ తల్లిగారి కాళ్ళు రోజు, అంటే తల్లిదండ్రుల కాళ్ళు రోజు కడిగి ఆ నీళ్ళు తల మీద పోసుకోండి. తప్పకుండా మీ గృహయోగం వస్తుంది. తల్లే కదా మనకి దేవత, ఆ తల్లి చతుర్థ స్థానమే. 4వ స్థానం నీకు బలంగా ఉండాలంటే నీ తల్లి ఆశీర్వచన బలం కావాలి. అయ్యో మా అమ్మగారు ఛాలెంజ్ చేశారండి, రైట్, ఆ ఫోటోకి 2 పూలు పెట్టు, రోజు 2 పూలు పెట్టు, నీ మనసులోనే 2 నిమిషాలు ప్రార్థన చేయి. అమ్మకి నాన్న కాళ్ళు కడుగుతున్నాను, ఆ కాళ్ళు ఎత్త చల్లుకున్నాను, ఆ కాళ్ళు నీళ్ళు తాగాను, దేవుడి కాళ్ళు కడిగి నీళ్ళు తాగట్లే, అమ్మ నాన్న కాళ్ళు శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్ళు పోసి ఆ నీళ్ళు తాగండి. అదే పాదోదకం అంటే, మాతాపితృపాదోదకం పావనం శుభం. అంతకుమించి దేవుడు ఎవడు, నీకు కనపడే దేవుడు ఎక్కడో ఉన్నాడు, కనిపించి దేవుడు వదిలిపెడతావు ఎందుకు? వీళ్ళని పూజిస్తే గృహయోగం తొందరగా వస్తుంది. ఇది ఒక ప్రాక్టికల్గా వచ్చింది. రెండవది, లలితా సహస్రనామ పారాయణం. దాంట్లో ఒక వాక్యం ఉంటుంది మీకు, చింతామణి గృహంతస్థ శ్రీమన్నగరనాయిక. అంటే అమ్మవారి వైఢూర్య సంపదటువంటి అమ్మవారు. అటువంటి అమ్మవారు ఒక వైఢూర్యంలో కొంత భాగానికి ఇచ్చిన చాలు, నువ్వు 7 కోట్లు పెట్టి ఇల్లు కొనగలుగుతాను. అమ్మవారి అన్ని వైఢూర్యాలు ఉన్నాయి. దాదాపుగా 600 కోట్ల మంది కాదు, 50 లక్షల కోట్ల మందికి కూడా ఇవ్వగలిగే సంపద అమ్మవారి దగ్గర ఉంది. 50 లక్షల కోట్ల మందికి అఖండమైన సంపద ఇవ్వగలిగే శక్తి అమ్మవారి దగ్గర ఉంది. అటువంటి అమ్మవారిని ఒక్కసారి నమస్కారం చేసుకుంటారు. ఆ చంద్రుని యొక్క అక్క ఎవరంటే లక్ష్మీదేవే. ఆవిడ దండం పెట్టుకుంటే శుభ్రంగా వచ్చేస్తుంది. కాబట్టి ఇట్లా లక్ష్మీదేవిని ఆరాధన చేయడం, లలితా సహస్రనామ పారాయణ ఎంత శ్రద్ధగా మీరు చదువుకోగలిగితే, అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుచ పుష్పబాణచాపం, ఎంత ప్రశాంతంగా రోజొక్కసారి ఈ దరిద్రాన్ని పక్కన పడేసి, దీంట్లోంచి పక్కన పడేసి, పిల్లల విషయాలు పక్కన పడేసి ప్రశాంతంగా 20 నిమిషాలు అమ్మ కాళ్ళను చూస్తూ మీరు అమ్మవారి ప్రార్థన చేయండి. మగ ఆడ తేడా ఎవరు లేదు. ట్రాన్స్జెండర్ కూడా చేయొచ్చు, ట్రాన్స్జెండర్స్ కూడా ఇల్లు కొనవచ్చు. వాళ్ళ మనుషులు గారా, అంటే వాళ్ళు కూడా తప్పుడు ఇల్లు కొనవచ్చు. మీరందరూ కూడా లలిత పారాయణం చేయండి. వితిన్ 1 ఇయర్ లోపల ఈ పరాభరణ సంవత్సరంలో ఇల్లు కొనడం ఖాయం, నాది గ్యారెంటీ. చక్కటి రెమెడీ చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు, అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు.